నీకు బుద్ధి లేదు? అబ్బే లేదండి. ఏమండి మీ పువ్వు? అయ్యా ఏమండో కొంచెం ఆగండి, వస్తున్నాను. ఏమండి ఆగండి. ఏమండి 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 మిమ్మల్ని. అయ్యా అయ్యయ్యా అయ్యా అయ్యో అయ్యా ఏమండి కొంచెం ఆగండి, కొంచెం అండి. అయ్యా ఇది నాకంటే ముందు పోతుంది. కూర్చోండి కూర్చోండి. ఒరే పెసరట్లో ఉల్లిపాయ వేసావు కనుక ఇవాళ శనివారం ఏకాదశిని. రామచంద్ర ఈవేళ ఏకాదశి కూడాను. ఆయన ఈ గ్లాస్ అటు పెట్టు. ఏం బుల్లే, ఏం కావాలి? ఇదిగో బుల్లే, నిన్నే. అట్టు మాడిపోద్దు కానీ ఏం కావాలి త్వరగా చెప్పు. అట్టు 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 అలసిపోద్దు కానీ ఇదిగో అందాక ఇడ్లీ ఓ పట్టు పట్టు. మధ్యన పెట్టు ఒకటి పెట్టి పట్టు. బుల్లే అట్టు మంచినీళ్ళు. ఇంకేం కావాలి? రే సుందయ్య ఇలా తగులడరా. తినని వాళ్ళని పట్టుకుని ఏమో దేవుళ్ళు ఆడతావు కానీ ఇక్కడ తిని కూర్చున్నవాడు సంగతి కాస్త చూడరా. రే ఇంకో అట్టు పట్టుకురా, ఇవాళ మా బేసిక్గా ఉంది. ఏం బోలే, కాఫీ అంటే ఏం కావాలి త్వరగా చెప్పు. అమ్మయ్యా అమ్మయ్య కాదు, కాఫీ. బుల్లి కాఫీ. అమ్మయ్య అమ్మాయి కాదు బుల్లి, కాఫీ. అదేంటి బుల్లి, కాఫీ దామని వెళ్ళిపోతున్నావు? వద్దయ్యా, బాగాలేదు. బాగలేదా? సుందర హోటల్ కాఫీ బాగలేదా? ఇదిగో బుల్లి, ఈ టౌన్ ఓన్ మొత్తం తినే ఇలాంటి కాఫీ నీకు దొరుకుద్దా అని. ఇదిగో బుల్లి, పెసల గింజలు తెచ్చి వేయించి పొడి చేసి దంచేసి అసలు ఇంతకీ నువ్వు కాఫీ రుచి చూసావా? ఏంటి బుల్లి, కాఫీ తాగకుండానే బాగలేదంటే ఎలా చెప్పు? కాఫీ కాదు, నాకు ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగలేదా? అయితే తప్పకుండా కాఫీ తాగి తీరాల్సిందే. అప్పుడు తెలుస్తుంది నీకు సుందయ్య కాఫీ మజ్జ. సుందయ్య గారు కాస్త మా మొహంగా చూస్తారా? గొంతుకు ఎండిపోయి చూస్తున్నాం. ఏమిటిరా? మంచినీళ్ళు తగలేరా? అంతే కదరా. బుల్లే బిల్లు. ఇంకోటి ఇంకొకటి ఎందుకు? రూపాయికన్నా ఎక్కువైందా? అది కాదు బుల్లి, ఇది సత్తు బిళ్ళ మోత తెలియటలా. అయ్యో శత్రుపాయ, నేను చూసుకోలేదే. ఇందాక రైలు టికెట్ కొన్నప్పుడు. ఏమి యాక్షన్ రా, ఏమి యాక్షన్ రా. తప్పు నాయన తప్పు. ప్రాణ విత్త మానభంగములందు బొంకవచ్చు అది బా అన్నారు. అదంతా ఎందుకు బుల్లి? అన్నాళ్ళు చెడుంటాయి. నా దగ్గర నిజంగా డబ్బు లేదండి. రేపు ఎప్పుడైనా 6 నాలుగు తెచ్చిస్తాను. అందాక 1 రూపాయి ఉంచండి ప్లీజ్. నువ్వు పద బుల్లి, పద. థ్యాంక్స్. ఆడపిల్ల కదా అని వదిలిపెట్టేశావు. ఇదేనే అయితే నా పెట్టి ఎక్కడ పెట్టిద్దాం, మగాడైతే చొక్కా విప్పిద్దాం. సిద్ధిబాబు, నా ముఖం చూసి చెప్పరా. నేనే గనక అలా చేసి ఉంటే మీ అందరి దగ్గర గోసి గుడ్లు కూడా మిగిలేగావు. హాయిగా ఈ పాటి సెకండ్ హ్యాండ్ బట్టలు దుకాణం పెట్టుకుండేవాడిని. ఏం లాభం రా, అక్కడ కూడా అరువులు ఇచ్చి చక్కగా దివాళా తీసి ఉండేవాడిని. శోభకృనామ సంవత్సర మార్గశిర మాసే ఏకాదశాయ ఆస్తులు బిల్లు పాటేగా. ఎందుకు నువ్వు ఇచ్చేదా తెచ్చేదా? పోయిరా పోయిరా. ధన గనక వస్తు వాహన ప్రాప్తిరస్తు.